ఏఎస్ రావాలని న్యూస్కి స్వాగతం. కాప్రా సర్కిల్ పరిధిలోని ఏఎస్ రావు నగర్ డివిజన్లో సన్నబియ్యం పథకం కింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియమ్మ, రాహుల్ గాంధీ ఆలోచనలతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ రంగాలలో సువర్ణ పాలనను సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్నారని, పేదలు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యం తినే విధంగా సన్నబియ్యంను అందించాలనే గొప్ప ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి చేసి ఉగాది పర్వదినాన పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అనిల్ అక్కడే ఉండు. సమానంగా రేషన్ షాప్లో సన్న బియ్యము ఈ రోజు నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వము సరఫరా చేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్. వాళ్ళు ఎట్లా చేయాలి? సంతోషంగా ఉండండి, మంచిగా తినండి. రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ. పేద ప్రజలందరికీ కూడా సుదినంగా భావించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వారిచే చేపట్టిన మన ఆహార భద్రత కార్డు రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమానికి ఇక్కడ కమలానగర్ వాస్తవ్యులందరం కూడా ఇక్కడికి చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలు ఎంతో హర్షిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు గతంలో ప్రతి ఒక్కరూ కూడా దొడ్డు బియ్యంతో కొంతమంది పిల్లలు తినక ఆహారంలో చాలా ఇబ్బందిగా పడాల్సిన అవసరం వచ్చింది. కానీ ప్రస్తుతం సంపన్నులు తినే బియ్యాన్నే ఈరోజు పేద ప్రజలకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మన సన్న బియ్యాన్ని ఇచ్చి రేషన్దారులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా బహుమానంగా ఇవ్వటం జరుగుతుంది. కావున ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా సన్నబియ్యం తిని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి వారు ఆశీర్వదించడం జరిగింది. కావున పేద ప్రజలు కూడా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. వారికి మా ఈ కమలానగర్ వాస్తవ్యుల తరఫున మరియు మా డివిజన్ పార్టీ కాంగ్రెస్ నాయకుల తరఫున కూడా అందరికీ వారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. గరీబ్ వాళ్ళకి ఇస్తాను మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారము ఈరోజు సన్న బియ్యము, ఈ బియ్యము వరంగల్ నుంచి వచ్చినాయి. మన ఏరియాకంతా వరంగల్, నల్గొండ నుంచి వచ్చినాయి. ఇవి అందరూ తినే బియ్యము. ఇంతకుముందు చాలా పెద్ద మాటలు చెప్పారు, మేము సన్న బియ్యం ఇస్తామని. కానీ ఎవరు ఇవ్వలేదు. అన్ని దొడ్డు బియ్యం ఇచ్చారు. ఆ దొడ్డు బియ్యం ఎవరు తినలేక చాలా పరిశాన్ అయినరు. ఈ రోజు నుంచి బడుగు బలైన వర్గాలు సంతోషంగా ఈ బియ్యం తినాలని తింటారు, నాకు తెలుసు. అందుకే రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి మీ అందరి తరఫున, మా పార్టీ నాయకుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు బీద వాళ్ళకి అందరికీ కూడా రేషన్ షాప్లో సన్న బియ్యం ఇస్తున్నారు. మరి ఇంతవరకు కూడా ఎప్పుడే కానీ ఆ దొడ్డు బియ్యం అనేది ఇచ్చేవాళ్ళు. మరి ఈరోజు మాట ఇచ్చిన ప్రకారంగా సన్న బియ్యం అన్నారు 31 నుంచే ఇస్తానన్నారు. ఫస్ట్ నుంచి ఇవ్వాలి. ఫస్ట్ కాబట్టి ఈరోజు అందరం కూడా రేషన్ షాప్లో అంత తెల్ల సన్న బియ్యం తీసుకుంటున్నారు. మరి వారందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు బయట కూడా బియ్యము 60-70 రూపాయల కేజీ ఉన్నది. ఇప్పుడు అలాంటి 60-70 కిలోల బియ్యము ఈరోజు మనకు
ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మన ముందే ఉన్నారు, ఇప్పుడు అందరూ ఈ లబ్ధిలో ఉన్నారు. వారందరూ కూడా రేవంత్ రెడ్డి గారు మంచి పనులు చేస్తున్నారు. ఈ పనులు ఎప్పుడు ఇట్లే ఉండాలి, ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, పేద వాళ్ళకి ఎన్నో స్కీమ్లు ఇవ్వాలని కోరుతూ